ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సప్తోరా ఆధ్వర్యంలో చేపట్టిన ఏఐ పైథాన్ వర్క్ షాప్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ 8 సెషన్ల ఇంటెన్సివ్ వర్క్ షాప్ విజయవంతంగా ప్రారంభమైందని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తానా కోశాధికారి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి తెలిపారు. యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కమ్యూనిటీ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ఈ రోజు మనం కేవలం కోడింగ్ క్లాసును ప్రారంభించడం కాదు, భవిష్యత్తుకు తలుపులు తెరుస్తున్నాం. టెక్నాలజీ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది మరియు ఈ విప్లవానికి కేంద్ర బిందువు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులు పునాది అంశాలు నేర్చుకోవడంతో పాటు ఏఐ కాన్సెప్ట్స్ పై అవగాహన పొందుతూ తమ సొంత ప్రాజెక్టులను రూపొందించే ధైర్యాన్ని సంపాదిస్తారని తెలిపారు. విద్యార్థులు ప్రశ్నలు అడిగి ఆసక్తిగా నేర్చుకుంటూ సృజనాత్మకంగా ముందుకు సాగాలంటూ ప్రోత్సహించారు. వర్చువల్ గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 10 సంవత్సరాలు పైబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకించి రూపొందించిన ఈ వర్క్ షాప్ పైథాన్ ప్రోగ్రామింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పునాది అంశాలను సులభంగా ప్రాక్టికల్ విధానంలో నేర్పేలా రూపకల్పన చేశారు. అమెరికా క్రికెట్ టీంతో ఇటీవలే టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ను ఆడింది. ఈ మ్యాచ్ కు ముందు అమెరికా జట్టును అందరూ తక్కువ అంచనా వేశారు. యుఎస్ టీం దెబ్బకు టీమిండియా సభ్యులు ఇబ్బంది పడి ఎలాగే గెలిచారు. పేరుకు అమెరికా టీ20 క్రికెట్ టీం అనే కానీ సగం కంటే ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే ఈ జట్టులో ఉండడం ఆసక్తికరం. ఆ మాటకొస్తే టీం మొత్తంలో ఒక్కరు కూడా పక్కా అమెరికన్ కాకపోవడం విశేషం. మెజార్టీ సభ్యులు భారత మూలాలకు చెందినవారే. వారిలో ఒకరు తెలుగోడు ఉన్నారు. అతని పేరు సాయి తేజ ముక్కమల్ల. పేరుతోనే అతను అసలు సిసలు తెలుగోడన్న విషయం అర్థమవుతోంది. సాయి తేజతో పాటు మిలింద్ కుమార్ కూడా ఢిల్లీకి చెందినవారు. మహారాష్ట్రకు చెందిన శుభం రంజానే కథ కూడా ఈ తరహాలోదే. ప్రస్తుత అమెరికా కెప్టెన్, టాప్ ఆర్డర్ బ్యాటర్ మొనాంక్ పటేల్ ది గుజరాత్. అండర్-19 స్థాయి వరకు అతను గుజరాత్ కే ప్రాతినిధ్యం వహించారు. యుఎస్ టీంలోని స్పిన్ ఆల్రౌండర్ హర్మిత్ సింగ్, ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్ ఇద్దరూ ముంబైకి చెందినవారే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కమ్ స్పిన్నర్ సంజయ్ కృష్ణమూర్తి పుట్టింది పెరిగింది యుఎస్ లో అయినా అతని మూలాలు కర్ణాటకలోనే ఉన్నాయి. ఇలా అమెరికా జట్టులో పలువురు భారతీయులు కనిపిస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి స్పందిస్తూ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో హిందువులకు ద్రోహం చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారీ చెబితే సరిపోదని క్షమాపణ చెప్పి తీరాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై అర్నబ్ గోస్వామి స్పందిస్తూ జగన్ పై ప్రశ్నల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వాదించడంలో అర్థమేంటి జగన్? మీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి పంపిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందన్నది వాస్తవం కాదా? మీ మత విశ్వాసాలతో ఎవరైనా ఆడుకుంటే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేందుకు మీరు ఎలా అనుమతించారన్నారు. 300 ఏళ్లుగా శుద్ధమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాలు చేసే పవిత్ర సాంప్రదాయాన్ని 5 ఏళ్లలో నాశనం చేశారు. సిట్ నివేదిక మీకు క్లీన్ చీట్ ఇవ్వలేదు. ఈ ఘోర తప్పిదానికి సారీ అని మాత్రం చెబితే సరిపోదు. దేశ ప్రజల ముందు చేతులు జోడించి క్షమించాలని వేడుకోండి. మరో మార్గం లేదు జగన్ అంటూ అర్నబ్ గోస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారి వైరల్ గా మారాయి. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన దర్శకుడు అనుదీప్ కేవి ఇప్పుడు విశ్వక్సేన్ తో కలిసి ఫంకీ అంటూ రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే థియేటర్స్ లో నవ్వుల జాతర ఖాయమనిపిస్తోంది. ఇక అనుదీప్ మార్క్ కామెడీ మూవీ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ ధీమా వెరసి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. విశ్వక్సేన్ ఎనర్జీకి అనుదీప్ కేవి వింత కామెడీ తోడైతే ఎలా ఉంటుందో ఫంకీ ట్రైలర్ నిరూపించింది. శ్రీరాములు థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతా నవ్వులు పోయించింది. అనుదీప్ గత చిత్రం జాతిరత్నాల్లో ఉన్నట్టే ఇందులోనూ తన మార్క్ కామెడీ, చిత్ర విచిత్రమైన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. చిన్న సినిమాతో నటిగా ప్రయాణం మొదలుపెట్టిన మీనాక్షి చౌదరి స్టార్ హీరోల సరసన నటించిన అనుకున్నంత స్థాయి మాత్రం ఆమెకు లభించలేదు. సెకండ్ లీడ్స్ లోనే కంటిన్యూ అవుతోంది ఈ అమ్మడు. వెనక 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలు ఉన్నా ఛాన్సులు అందుకోవడంలో మాత్రం ఆమెకు కాలం కలిసిరానట్టే అనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన అనగనగా ఒక రాజుతోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మీనాక్షి పాత్రకు మంచి పేరొచ్చింది.
ప్రస్తుతం చేతిలో ఉంది వృషకర్మ సినిమా ఒక్కటే. ఇందులో నాగ చైతన్యకు జోడీగా కనిపిస్తోంది. మీనాక్షి చౌదరి ఫోకస్ ఇప్పుడు శాండిల్వుడ్ పై మళ్లించినట్టు కనిపిస్తోంది. కన్నడ స్టార్ రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుందని వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. కిరణ్ రాజ్ కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.